ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, తల్లిదండ్రులకు, ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మన ధ్యానములో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యము మన జీవితాలకు ఎంతో మేలైనది. మేలైన వాక్యము ధ్యానించుట మన జీవితాలకు ముఖ్యం. చూడండి, మనము దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము నేను 2వ వచనాన్ని చదువుతున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ఆశ యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుకు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి అని ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మా మంచి దేవుడా, మీకు స్తోత్రము. ఈ సమయంలో మీ పాద పద్మముల దగ్గర ఉన్నాము. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ మాటల చేత బలపరిచి నడిపించమని, కృపా కనికరం చేత నింపమని మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ త్వరగా రానయ్యున్న మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇది చదువుకున్నటువంటి లేఖన భాగము ఆసాను గురించి మనం చదువుకున్నాం. ఇతడు క్రీస్తు పూర్వము 958వ సంవత్సరాన యూదా దేశాన్ని పరిపాలన చేయటానికి రాజుగా నియమించబడ్డాడు. ఇతడు యూదా రాజులలో 3వవాడు, రెహబాము మనమడు, అబియా కుమారుడు. ఇతడు 41 సంవత్సరములు యూదా దేశాన్ని పరిపాలన చేశాడు. ఇతడు చాలా ప్రారంభములో చాలా భక్తి కలిగిన వాడుగా మనకు కనపడుతున్నాడు. ఎంత భక్తి కలిగిన వాడంటే చాలా గొప్ప భక్తి కలిగిన వాడు. ఇంతకు ముందు శత్రువులు ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారించి ప్రార్థన చేసి జయము పొందాడు. అయితే తర్వాత ఆయనకు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట 16వ అధ్యాయం 1వ వచనం. ఆసా ఏలుబడి యందు 36వ సంవత్సరమున ఇజ్రాయేలు రాజైన బయషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆషా యొద్దకు రాకపోకలు జరగకుండా రామాను కట్టింపగా అనుంది. అంటే మొట్టమొదట ఇశ్రాయేలు దేశము ఒకటిగానే ఉండేది. సౌలు ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉండి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత సౌలు తర్వాత దావీదు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. దావీదు తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేసి తర్వాత సొలొమోను రాజు అయ్యాడు 40 సంవత్సరాలు. తర్వాత తన కుమారుడైన రెహబాము రాజుగా ఉన్నప్పుడు ఆ దేశం 2గా చీలిపోయింది. కారణం ఏమిటంటే, ఆ రెహబాము పెద్దల మాట వినకుండా యవనస్తుల మాట విని ఆ ప్రజలను ఇబ్బంది పెట్టినందువలన ఆ దేశము 2గా చీలిపోయింది. అయితే యూదా బెన్యామీను గోత్రము ఒక దేశముగాను, ఆ తర్వాత ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఒక దేశముగాను వారు ఏర్పాటు చేయబడ్డారు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఆశ
పరిపాలన ప్రారంభించినప్పుడు చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయము మీరు 3వ వచనం చదివితే, లేకపోతే 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేసి అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. చూడండి, నెమ్మది. ఆ సంవత్సరంలో అతని యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. ఇతడి ప్రారంభం చాలా భక్తిగా ఉంది. ప్రారంభం చాలా విశ్వాసముతో కూడినదై ఉంది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభం బాగానే ఉంది. కానీ 36వ సంవత్సరమున, అక్కడ 36వ సంవత్సరం 41 సంవత్సరాలు ఇతని పరిపాలన కొనసాగుతుంటే, ఇప్పుడు 36వ సంవత్సరముల ఇతడు దేవునిలో నుండి పడిపోయిన స్థితి కనపడుతుంది. ఇక్కడ తన సోదరులు, ఇక్కడ అన్నదమ్ముల మధ్య ఇప్పుడు సమస్య వచ్చింది. ఇశ్రాయేలీలు యూదావారు అన్నదమ్ములు. ఈ అన్నదమ్ముల మధ్య ఒక సమస్యను సాతానుడు తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు దేశపు రాజైనటువంటి బయషా ఇతడు యూదావారి మీదకే యుద్ధానికి వస్తున్నప్పుడు, ఆ తర్వాత మనం చూస్తే ఈ ఆశ ఏం చేశాడంటే, మొదట యుద్ధం వచ్చినప్పుడు అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. చూడండి, మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ చెప్పబడిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా, 10వ వచనం, ఆశ అతనికి ఎదురుబోయెను. వారు మారేషా నొద్ద, చూడండి, జబతాను పల్లపు స్థలమందు పంక్తులు తీరి యుద్ధము కలపగా, ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు చూడండి. ఆ యుద్ధానికి ముందు ఆశ చేస్తున్న పని ఎంత గొప్పదో చూడండి. ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముల చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. సహాయం చేసే దేవుడవు నీవే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బలము లేని వారికి సహాయము చేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన దేవుడు, మన రక్షకుడు, మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, చూడండి, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవు మా దేవుడవు, మా దేవుడవు. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడండి. నరపుత్రులను నీ పైన జయమొందనీయకుము అని ప్రార్థింపగా, నీవు మా దేవుడవు. నరుడు నీ బిడ్డల మీద, నీ మీద జయమునొందలేడు, జయమునొందనివ్వకుము అని ప్రార్థన చేయగా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? 12వ వచనం, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు చూడండి.
ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో స్తుతించినప్పుడు, నీవే మాకు దిక్కు అని వేడుకున్నప్పుడు శత్రువులు పారిపోయారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యం ఇచ్చిన మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్న మాటలు జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మనం శక్తిహీనులం, మనం బలహీనులం. మనకేమీ తెలియదు, దిక్కు దోసదు. ఒక సమస్య వచ్చినప్పుడు, శత్రువు మన మీదకు వచ్చినప్పుడు, మనము సరే ఏదైనా ఒక విపత్తులో మునిగిపోయినప్పుడు మనం ఏమీ చేయలేము, ఏమీ తోసదు మనకి. భక్తులు కూడా అదే ప్రార్థన చేశారు, మేమేమి చేయలేం, మేము బలహీనులం, మాకేమీ తోసదు, మా దేవా మమ్మల్ని కనికరించే దేవుడు మీరే అని వారు ప్రార్థన చేశారు. ఆశ కూడా అదే విధంగా ప్రార్థన చేసినప్పుడు శత్రువులు ఆయన ఎదుట నిలవకుండా, యోధావారి ఎదుట నిలవకుండా వారిని మొత్తినందువల్ల వారు పారిపోయారు అని చెప్పబడింది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు రెండవసారి ఆ 36వ సంవత్సరం అంటే ఆయన పరిపాలన చేయటం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఆశ దేవుని మీద అనుకోవటం లేదు, ఇప్పుడు మనుషుల మీద అనుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని మందిరములో ఉన్న వాటిని, దేవుని మందిరమునకు పరిచర్యకు పనికి ఉపయోగించేటువంటి ఆ పాత్రలను, ఆ విలువైన వాటిని, ఆ బంగారము వెండిని తీసుకువెళ్ళి ఒక అన్యరాజుకి ఇస్తున్నాడు, అన్యుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇతడు అన్యులతో సావాసం చేస్తున్నాడండి, అన్యులతో సహవాసం చేస్తున్నాడు. మీరు ఆ మూర్ఖులకు, ఈ తరము వారికి మీరు వేరే జీవించాలి, ప్రత్యేకంగా ఉండాలి, మీకు అన్యులతో సావాసం ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది. మీరు ఒక మాట చూసారా? ఆ బైబిల్ చెప్పే ఆ మాటను ఇతడు మర్చిపోయాడు. ఇతనికి ఇప్పుడు అవసరం లేకుండా పోయింది అది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయములో మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము, చూడండి 15వ వచనములో, క్రీస్తుకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఆ తర్వాత మనం కిందకు చదువుకుంటా వస్తే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించెదను, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మీరు అన్యులతో సావాసము చేయొద్దు, వారితో సంబంధాలు కలుపుకోవద్దు, వారి మీద ఆధారపడద్దు. నేను మీ దేవుడను, నేను మీకు తోడై ఉన్నాను, మీకోసం నేను ఇదిగో గొప్ప కార్యం చేస్తాను అని ప్రభు చెప్తూ ఉంటే, ఇతడు ఏం చేశాడంటే ఒక అన్యరాజు యొద్దకు వెళుతున్నాడు, సిరియా రాజుకు బెన్హదుదు. చూడండి, మీ తండ్రికి మా తండ్రికి సంధి ఉంది, ఇప్పుడు నీవు నేను కలుద్దాం. ఇదిగో ఇశ్రాయేలీయులు నా మీదకి వచ్చారు, వారిని నువ్వు పారదోలాలి, వారిని నువ్వు హతమార్చాలి. తన సహోదరుడి మీద సమస్య వచ్చినప్పుడు ఒక అన్యుడితో చేయగలుగుతూ ఉన్నాడు. ప్రభునందు దేవుని పిల్లలారా, మనం ఏ విషయంలోనూ మనం దేవుణ్ణి విడిచి పెట్టకూడదు. మీరు ఒక మాట చదువుతారా బైబిల్లో? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో ఒకసారి చూడండి, అక్కడ ఏమి రాయబడి ఉందో. ఇర్మియా 17వ అధ్యాయము చాలా శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. చూసారా? నరులను ఆశ్రయించమాకండి, యెహోవా మీద మీ మనస్సును, మీ హృదయాన్ని తొలగించుకోమాకండి. అలా తొలగించుకుంటే, నరుల మీద ఆనుకుంటే
ఏమవుతారంట? వారు శాపగ్రస్తులవుతారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు శాపగ్రస్తులు కావద్దు. మీరు శాపగ్రస్తులు కావద్దు. మీరు యెహోవా మీద ఆనుకోండి. ఈ రోజున మనకి ఈ దేశంలో భయంకరమైన విపత్తు బయలుదేరింది కదా. చాలామంది చనిపోతున్నారు. కరోనా వైరస్ భయంకరంగా ప్రబలిపోతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. చూడండి, ఇది మహమ్మారి. దీన్ని ఎదుర్కోవటం మానవునికి అసాధ్యం. దీన్ని నుండి మనల్ని తప్పించగలిగిన వాడు దేవుడు, యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకోవాలి. మనం దేవుని మీద ఆనుకొని మనం ప్రార్థన చేయాలి. ఈ శత్రువును, ఇప్పుడు వీళ్ళైతే కనపడే శత్రువులతో పోరాటం చేస్తున్నారు, మనం కనపడని శత్రువుతో పోరాటం చేస్తున్నాం. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ శత్రువు కంటికి కనపడ్డు, కానీ మనుషులను హతమారుస్తున్నాడు. ఆ కంటికి కనపడని ఆ శత్రువుని హతమార్చటానికి మనము మన దేవుని మీద ఆనుకోవాలి. మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీవే మాకు దిక్కు. ఈ సమయంలో మేమేమి చేయాలో తోసదు నాయన. మా అధికారులకు తోసదు, మా నాయకులకు తోసదు, మా మంత్రులకు తోసదు. వారు ఏదేదో చెప్తూ ఉంటారు, చేస్తారు. కానీ మీరొక్కరే. ఈరోజు నేను చూశాను, ఆ కేరళ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ భయంకరమైన విపత్తు నుంచి రక్షించువాడు యేసుక్రీస్తు మాత్రమేనని. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, చూడండి, గమనించుదాం, దేవుని వాక్యాన్ని విందాం. ఇప్పుడు నీవు ఎవరి మీద అనుకుంటున్నావు? నీ బలం మీద. చాలామంది సమస్య వచ్చినప్పుడు తన కులం మీద అనుకుంటారు. ఈరోజు కులాల కుమ్ములాట. కులము చాలా ప్రాముఖ్యంగా, కులానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. దయచేసి గమనించండి, క్రైస్తవుడికి కులము లేదు. క్రైస్తవుడు కులము అన్నాడంటే వాడు క్రైస్తవుడు కాదు, వాడు సాతాను సంబంధి. ఏ క్రైస్తవునికి కులం లేదు. మన కులం దేవుని కులం, దేవుని పిల్లలం, క్రైస్తవులం. తర్వాత ఇప్పుడు దైవజనులు ఉన్నారంటే వారి కులం ఏంటంటే సేవకులం. అందరూ ఒకటే, సేవకులందరం ఒకటే. వాడు ఏ కులమైనా ఏ విధానమైనా సరే మనది ఒకటే కులం, అదే సేవకులం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, నీ డబ్బు మీద నువ్వు ఆనుకోవద్దు. ఈ రోజున గొప్ప గొప్ప ఆయుధాలు, భయంకరమైన ఆయుధాలు ఉన్న దేశాలు ఏమైపోతున్నాయి? డబ్బు కలిగిన దేశాలు ఏమైపోతున్నాయి? ఇప్పుడు మన కంటితో చూస్తున్నాం. ధనికులు అనుకున్నవారు పెత్తనం చేసే దేశాలు కుప్పగూలిపోతున్నాయి. నీ డబ్బు నిన్ను కాపాడదు, నీ కులం నిన్ను కాపాడదు, నీ తెలివి నిన్ను కాపాడదు, నీ విద్య, నేను అధికంగా చదువుకున్నాను అని అనుకుంటున్నావా, అది నిన్ను కాపాడదు, కబలించేస్తుంది. నిన్ను కాపాడేవాడు దేవుడే. కనుక నీ డబ్బు మీద, నీ కులం మీద, నీ మతం మీద, నీ శక్తి మీద నువ్వు ఆధారపడద్దు. నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడినప్పుడు జయం పొందారు, దేవుని మీద ఆధారపడినప్పుడు బలహీనులైపోయారు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఏముందో చూడండి. 20వ అధ్యాయము. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలబడి ఒక మాట చెప్తున్నాడు. రాజు మాట చూడండి, ఏమంటున్నాడు? నా మాట వినుడి, యెరూషలేము కాపురస్తులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. ఆ తర్వాత అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పెను. ఎవరు నమ్ముకోవాలి?
మీ దేవుడైన యెహోవాను నమ్ముకోవాలి, ఆయన ప్రవక్తలను నమ్ముకోవాలి. ప్రవక్తలు ఎందుకు నమ్ముకోవాలి? ఆ ప్రవక్తలు చెప్పేది దేవుని మాటలు గనక. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే ప్రవక్తలను నమ్ముకొనండి. అబద్ధికులను కాదు, మోసగాళ్ళను కాదు, మీ సొమ్మును ఆశించి మిమ్మల్ని మాయ చేసేవారిని కాదు మీరు నమ్ముకోవాల్సింది. మీకోసం ప్రార్థన చేసేవారిని, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పేవారిని, పాపాన్ని ఖండించేవారిని, బ్రతుకు బాగున్న ప్రవక్తలు ఉన్నారే వారిని నమ్ముకోండి, వారిని నమ్ముకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆశ ఎవరు నమ్ముకున్నాడంటే చూడండి, నరులను నమ్ముకున్నాడు, అన్యులను నమ్ముకున్నాడు. దానివల్ల చాలా నష్టపోయాడు. అదే దేవుని మీద ఆధారపడి ఉంటే మొదట ఏ దేవుడైతే విజయం ఇచ్చాడో అదే దేవుడు విజయం ఇచ్చి ఉండేవాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు తెలుసా? విలువైన వాటిని పోగొట్టుకుంటున్నాడు. చూడండి, విలువైనవి ఏంటి? ఆశ 16వ అధ్యాయం 2వ వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనం. ఆశ యెహోవా మందిరమందును రాజనగరమందును ఉన్న బొక్కసములోని వెండి బంగారమును తీసి, అంటే మందిరములో ఉన్న ఆభరణాలను, పాత్రలను, వెండి బంగారమును తీసి రాజుకిస్తున్నాడు. ఏ రాజుకు? ఒక అన్యుడికి ఇస్తున్నాడు. విలువైన వాటిని పోగొట్టుకుంటున్నాడు, విలువైన వాటిని పోగొట్టుకుంటున్నాడు. సిరియా రాజుకి ఇస్తున్నాడు, అంటే సాతానికి ఇస్తున్నాడు, సాతానికి ఇస్తున్నాడు. లోక సంబంధమైన వాటి కోసం ఆత్మ సంబంధమైన వాటిని పోగొట్టుకుంటున్నాడు. లోక సంబంధమైన విజయం కోసం దేవుని మందిరపు వస్తువులను పోగొట్టుకుంటున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మీరు గమనించండి, శరీర అక్కర కోసం ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఎవడైనా ఏదైనా ఇస్తాడని ఈ శరీరాన్ని కాపాడుకుందామని, ఈ శరీర అక్కరల కోసం, తిండి కోసం, ఏమండి సరదాల కోసం, తర్వాత సుఖంగా బ్రతకాలని, లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. శరీర అక్కర కొరకు ఆత్మీయ జీవితంలో ఆత్మీయతను పోగొట్టుకుంటున్నావా? చూడండి, నయోమి ఉంది. యోధా బెత్లెహేములో కరువు వచ్చిందని ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశంలో తిండి బాగానే దొరికింది, పని బాగానే దొరికింది, వారి కుమారులకు పిల్లలు కూడా దొరికారు. అర్థమైందా? కానీ ఆమెకు జరిగిన నష్టం ఏమిటి? తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు నన్ను నయోమి అనొద్దు, నయోమి అంటే మధురము, నన్ను మారా అని పిలవండి, నాకు చేదు అనుభవం మిగిలిపోయింది. నా శరీర అక్కర కోసం మేము వెళ్ళాము మోయాబు దేశం. మోయాబు దేశంలో అన్నీ పోగొట్టుకున్నాను. కడుపైతే నిండింది కానీ ఆత్మీయత పోగొట్టుకున్నాను, బిడ్డలను పోగొట్టుకున్నాను, భర్తను పోగొట్టుకున్నాను. చూసారా ఏమైంది? కష్టమైన దేవునిలో ఉంటే, యోధా బెత్లెహేములోనే ఉంటే, ఏమండి నయోమి ఎలీమెలకు ఎంతగా ఆశీర్వదించబడేవారు, ఆ కుటుంబం ఎంతగా దీవించబడేది. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పూట కూటి కోసం జస్తత్వాన్ని అమ్ముకున్న ఏశావు భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. తిండి కోసం ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెడితే వారు వ్యభిచారులు. ఈరోజు చాలామంది వ్యభిచారం చేస్తున్నారు. దేనితో వ్యభిచారం చేస్తున్నారంటే డబ్బుతో వ్యభిచారం చేస్తున్నారు. సేవకులే. వారికి డబ్బు ముఖ్యం, దేవుని సేవ ముఖ్యం కాదు. ఏ రకంగానైనా డబ్బు సంపాదించాలి. డబ్బు. చూడండి, వారు వ్యభిచారులు. దేవుని సేవ కోసం అని వచ్చి ఆస్తులు సంపాదించుకొని విస్తరించి లోక సంబంధమైన పదవులు అనుభవిస్తూ ఆ పదవుల కోసం ప్రాకులాడుతున్నారు. ఈ రోజున పార్టీలని లేక నాయకులుగా ఉండాలని ఒక దేవుని సేవకుడుగా వచ్చి దేవుని సేవకులు ఆశీర్వదించబడి ఇప్పుడు ఎక్కడున్నారు?
రాజకీయాలలో గొప్ప గొప్ప పదవుల కోసం ఎంపర్లాడుతూ ఉన్నారు. వారు వ్యభిచారులండి. దేవుని సేవను మానేసి రాజకీయాలను, మోసగాలను పొగుడుతూ మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వారు వ్యభిచారులు. నిన్ను దేవుడు సేవకు పిలిస్తే సేవే చేయి. నువ్వు సేవకుడు అని ముద్రించబడిన తర్వాత, ఈ బైబిల్ చేతపట్టిన తర్వాత, ఈ బైబిల్తోనే నువ్వు నీ బ్రతుకును ముగించాలి. ఈ బైబిల్తోనే నువ్వు మరణించాలి. అంతేగాని లోక సంబంధమైన పదవులను ఆశించి బైబిల్ని పక్కన పెట్టొద్దు, అమ్ముకోవద్దు. నా ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తిండి కోసం. కనుక మన దేశంలో నెమ్మదిగా విశ్వాసంతో బ్రతకాలి. విలువైనది, ఇప్పుడు ఆశ విలువైన వాటిని పోగొట్టుకున్నట్లుగా ఈ రోజున చాలామంది దైవజనులు చాలా భక్తిగా సేవ చేసి అద్భుతమైన సేవ చేసిన తర్వాత వారు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. విలువైనది ప్రేమ. ఈరోజు ప్రేమ లేదు విశ్వాసంలో. క్రైస్తవుల్లో ప్రేమ కనపడట్లేదు, అసహనం కనపడుతుంది, విరోధం కనపడుతుంది, ఒకరంటే ఒకరికి ఆవేశం కనపడుతుంది, విరోధ భావాలతో బ్రతుకుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక సంఘం అంటే ఒక డెనామినేషన్ మరొక డెనామినేషన్, ఒక గ్రూపుకు ఒకటి మరొక గ్రూప్, ఒక సావాసానికి మరొక సావాసం. ప్రేమ లేదండి, వ్యతిరేకమైపోయారు. వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. చూడండి ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సావాసము నుంచి దూరం కావద్దు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తూ దొంగల చేతిలో దొరికాడు. దిగిపోవద్దు నీ ఆత్మీయ జీవితంలో. ప్రభునందు ప్రియ, విలువైనది ప్రేమ, విలువైనది ప్రార్థన, విలువైనది విశ్వాసం, విలువైనది నమ్మకత్వం, విలువైనది యథార్థత. మనలో పరిశుద్ధమైనటువంటి జీవితం విలువైనది. ఇది పోగొట్టుకుంటున్నామా? ఇది పోయిందా ఉందా మన జీవితంలో? ఒకసారి ఆలోచించండి. మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో ఇప్పుడు ఆశ విలువైన వాటిని పోగొట్టుకున్నాడు. ఈనాడు క్రైస్తవులు లేక భక్తులు విలువైన ప్రార్థనా జీవితాన్ని, నమ్మకత్వాన్ని, ప్రేమను, యథార్థతను పోగొట్టుకుంటున్నారు. యథార్థత లేని బ్రతుకుతున్నారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక విషయం ఏమిటంటే, ఇతడు ప్రవక్తను శరలో వేయిస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 16వ అధ్యాయము 10వ వచనం ఏముంది అక్కడ? దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు. మీరు 9వ వచనం కూడా చదువుకుందాం. ఏముంది? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ మాట ఎంత బాగుందో చూడండి, ఎంత ఆశీర్వాదకరమైన మాట చూడండి. ఏం మాట అది? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. తన ఎడల అంటే యెహోవా ఎడల, దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రవక్త వచ్చి అన్నాడు, ఈ విషయమందు ఆశ రాజా నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దీర్ఘదర్శి దైవజనుడు ఇలాగూ ప్రకటించినందువలన ఆశాకు కోపం వచ్చి ఆయన్ని చెరసాల్లో వేయిస్తున్నాడు. మొదట ప్రవక్త మాట విన్నాడు, మొదట ప్రవక్త చెప్పింది విన్నాడు, ఇప్పుడేమో ప్రవక్తను చెరసాల్లో వేస్తున్నాడు. ప్రవక్త చెప్పిన మాటను బట్టి దిద్దుకోవటలేదు. ఈనాడు పాపములో ఉన్నవారు వారి పాపాన్ని గురించి దైవజనులు హెచ్చరిస్తే వాళ్ళ కోపం. కొంతమంది పాపాన్ని ఖండించేటువంటి బోధలు చేసే దైవజనుల దగ్గరకు రాలేరు. ఇప్పుడు బోధలేంటి? నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు కానుకలు ఇస్తే చాలు, నువ్వేం చేసినా పర్వాలేదు, దశంభాగం ఇస్తే చాలు, నువ్వేదైనా చేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
నువ్వు మందిరానికి వస్తే చాలు, నువ్వు ఉపవాసం ఉంటే చాలు, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు, బలమైన ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరిస్తాడని చెప్తే ఆకాశవాక్యులు విప్పి పట్టుజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేస్తాడు. ఏంది ఆకాశవాక్యులు విప్పి కుమ్మరించేది? ఈనాడు బోధకులకు అర్థమైందా? దేవుడు దేని సంగతి చెప్పాడు? వర్షాన్ని గురించి చెప్పాడు. ఎండిపోయిన ఆ భూములు, పాడైపోయిన భూములు, కరువుతో విలవిల్లాడుతున్న ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, మీరుగా నమ్మకంగా ఉంటే ఆకాశవాక్యులు విప్పు అంటే వర్షము, మేఘాల ద్వారా వర్షాన్ని భూమి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. దాన్ని ఇప్పుడు పరలోకంలో నుండి డబ్బులు కుమ్మరిస్తాడని, ఆస్తులు కుమ్మరిస్తాడని, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని. ఏంటండి ఈ బోధలు? ఎందుకు నమ్ముతున్నారు మీరు? నేను ఒక మాట అడుగుతాను. పాత నిబంధనలో డబ్బు ఆశీర్వాదం. పాత నిబంధన వరకు వారిని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు, ఏషోబును ఆశీర్వదించాడు, ఇంకా చాలామందిని పాత నిబంధనలు ఆశీర్వదిస్తూ ఏబును ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలు, డబ్బు, పిల్లలు, పనివారు పాత నిబంధనల ఆశీర్వాదం అండి. మరి క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పుడు మారిపోయింది ఆశీర్వాదం. కొత్త నిబంధనలో పాపాలు కూడా వేరే. పాత నిబంధనలో పాపం ఏంటి? ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తేనే పాపం. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆ చూపుతో చూస్తేనే పాపం. పాత నిబంధనలో విగ్రహారాధన చేస్తే పాపం. క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి దేవుని కన్నా ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అదే విగ్రహారాధన. పాత నిబంధనలో ఒకరిని కత్తి తీసుకొని పొడిచి చంపితే పాపం. కానీ కొత్త నిబంధనలోని సహోదరుని వ్యర్థుడా అని పలికితేనే నరహత్య చేసినంత పాపం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, కొత్త నిబంధనలో ఆశీర్వాదం వేరు, పాత నిబంధనలో ఆశీర్వాదం వేరు. పాత నిబంధనలో ఎక్కడా యేసు ప్రభు నీకు ఆస్తులు ఇస్తానని చెప్పలేదు. నేను ఇదే చెప్తున్నాను. నీకు నేను డబ్బు ఇస్తానని వెంబడించమని చెప్పలేదు. దేవుడు అన్నాడు, నీకున్నది వదిలి నన్ను వెంబడించమన్నాడు. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వస్తే నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే చివరికి దేవుడు చెప్పాడు, నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఒకడు దేవునికి సిరికి దాసుడుగా ఉండలేడన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఏమిటి బోధలు? ఈ విషయాలు ఎందుకు చెప్పరు? వ్యర్థమైన విషయాలు, అబద్ధాలు బోధిస్తున్నారు. బోధకులారా, మీరు యథార్థతను బోధించండి. మీరు ఆస్తులు సంపాదించుకొని గొప్పవారు అవుతారు, కానీ రేపు ఆ ధనవంతుడు నరకంలోకి వెళ్ళి వేదన చెందుతున్నట్టుగా ఒక్క చుక్క నీటి బొట్టు కూడా దొరకని ఆ భయంకరమైన పరిస్థితులకు నెట్టివేయబడతారు. జాగ్రత్త. ఈ మాటలు విని నిన్ను నీవు దిద్దుకుంటే నీకు మేలు, లేకపోతే నీవు నిత్య నరకంలోనికి వెళతావు, నాశన కోపంలో ఉంటావు. నీవు ఈ లోకం ముఖ్యం కాదు. చూడండి ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇతడు దిద్దుకోలేదండి. తప్పును చెప్తే దిద్దుకోలేదు. దావీదు భయంకరమైన తప్పు చేశాడు, పాపం చేశాడు. పొరుగువాని భార్యను తీసుకొని వచ్చి ఆ భార్యను కూడాడు. కానీ జరిగింది ఏమిటో తెలుసా? ప్రవక్త వెళ్ళి గద్దించినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను చేసింది చాలా తప్పని కృంగిపోయాడు, కన్నీరు కార్చాడు, దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు. పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి పవిత్రుడయ్యాడు కనుక దేవుని ఉద్దేశం నెరవేరింది. యేసు ప్రభు లోకములోనికి పాపుల కోసం లోకములోనికి వచ్చి మన పాపాల కోసం ఆయన బలి అయితే, ఆ బలి అయిన దేవుని ఎదుట మన పాపాలు ఒప్పుకొని మనల్ని మనం దిద్దుకుంటే అది దేవునికి సంతోషం. ఆ ఉద్దేశముతోనే యేసు ప్రభు వారి లోకములోనికి వచ్చాడు. దిద్దుకుంటున్నావా నీ పాపాలు? నీ తప్పులు దిద్దుకుంటున్నావా? సరి చేసుకో. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, దావీదు దిద్దుకున్నాడు.
యెరోబాము ప్రవక్త దిద్దుకోలేదు. చూడండి, అతడు కూడా ఎంత భయంకరంగా దేవుని సేవకుణ్ణి పట్టుకోమన్నాడు. దేవుని సేవకుడు చేయాల్సిన పని రాజు చేస్తున్నాడు. ఈరోజు సేవకులు చేయాల్సిన పని కూడా చాలామంది ఉద్యోగస్తులు చేస్తున్నారు. సరేలేండి, ఇక దాని గురించి ఆయన ఇప్పుడు అందరినీ దేవుడు పిలిచాడనే ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు. కానీ దైవ సేవకుల మీద పెత్తనం చేస్తే మాత్రం అది శాపం అవుతుంది. ఆత్మలు రక్షించండి, దేవుడు మీకు ఇచ్చిన వరంతో వాడబడండి, అనేక మందిని ప్రభువులోనికి నడిపించండి. కానీ సేవకుల మీద పెత్తనం చేయమాకండి. చూడండి, ఇక్కడ యెరోబాము దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేసినందువలన అతని చెయ్యి ఎండిపోయింది. ప్రార్థిస్తే మరలా దేవుడు మేలు చేశాడు. మీరు చూడండి, రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయము మీరు చదవండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ప్రవక్త అయిన ఏలియాను ఎదిరించినటువంటి ఆహాబు, యెజబెలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయారో తెలుసు కదా. ఆహాబు రక్తము కుక్కల నాకిని, యెజబెలు శరీరము రథముల కింద పడి నలిగిపోయింది. జాగ్రత్త, ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఇతడు ఏం చేశాడు? మొదట ప్రవక్త మాట విన్నాడు, కానీ తర్వాత ప్రవక్తను శరలో వేయించాడు. ఇతడు మరలా ఏం చేస్తున్నాడు చూడండి. 4వ విషయం, జనులను బాధ పెట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడు? జనులను బాధ పెట్టుచున్నాడు. మీరు చూడండి, 16వ అధ్యాయం 10వ వచనంలోనే కొంచెం కిందకు చదివితే అక్కడ ఉంటుంది. ఏముంది? దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపపడి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేశాను. ఇదియుగాక ఆ సమయమందే ఆశ జనులలో కొందరిని బాధపరచెను. జనులను బాధపరుస్తున్నాడు. ఆశ దేవునిలో ఉన్నప్పుడు జనులు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ మాట కూడా చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనంలో ఏముందో చూడండి. ఈలాగు ప్రమాణము చేయబడగా యోధా వారందరూ సంతోషించి వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగ చేశాను. ప్రజలకు సంతోషం. ఎప్పుడు సంతోషం అంటే ఈ రాజు దేవునిలో ఉన్నప్పుడు, ఆశ దేవుడిలో ఉన్నప్పుడు జనులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు దేవుని నుండి తొలగిపోయి దేవుని నుంచి జారిపోయిన ఆశ వలన ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఆశను చూస్తే భయపడుతున్నారు, అసహ్యం ఉంది. చూడండి, ఆశ ప్రవర్తన ప్రజల హృదయాలను నొప్పిస్తుంది. మన ప్రవర్తన ఇతరులను నొప్పించేదిగా ఉండకూడదు, ఇతరులను బాధ పెట్టేదిగా ఉండకూడదు. అర్థమైందా? సొంత లాభం కోసం, స్వార్థం కోసం ఇతరులను బాధ పెట్టవద్దని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యం మీరు గమనించినట్లయితే లేవియాకాండం 25వ అధ్యాయం 14వ వచనం, అలాగే 22వ అధ్యాయం 21వ వచనం, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనం చదవండి. మనము మన స్వార్థం కోసం ఇతరులను బాధ పెట్టవద్దు. మనం నష్టపోయినా సరే ఇతరులను సంతోషపరచాలి. ప్రజలను బాధ పెట్టిన ఆశ దేవుని న్యాయ తీర్పు నుండి తప్పించుకోలేకపోయాడు. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మీరు ఒకసారి ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి, మీకు అక్కడ కొన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు మనం విందాం. వినుట వలన మేలు కలుగుతుంది. ఇతడు జనులను బాధ పెట్టెను. దాని వలన 5వ విషయం ఏమిటంటే ఇతనికి యుద్ధములు ప్రాప్తించెను. దేవునిలో ఉన్నప్పుడు ఇతనికి యుద్ధాలు లేవు. ఇక మీదటి నీకు యుద్ధాలే కలుగుతాయని ప్రవక్త చెప్పాడు కదా. మీరు ఆ 16వ అధ్యాయము మీరు 9వ వచనంలో మనం చూస్తే, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.
మతి తప్పి దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డావు గనక, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనక ఇక మీదట నీకు యుద్ధాలే కలుగుతాయి. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవునిలో ఉన్నప్పుడు అతనికి యుద్ధాలు లేవు. చూడండి 15వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసెను. దేవునిలో ఉంటే నెమ్మది, దేవునిలో లేకపోతే యుద్ధాలు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, కుటుంబాలు, మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవునిలో ఉంటే నెమ్మది. భార్యాభర్తలు విశ్వాసులైతే మీ పిల్లలు ఆశీర్వదించబడతారని పౌలు చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇంతకుముందు యుద్ధములు లేవు, ఇప్పుడు యుద్ధం. దేవునిలో లేకపోతే సమాధానం ఉండదు. ఆశాకు సమాధానం లేదు. ఈనాడు కుటుంబాల మధ్య కూడా సమాధానం ఉండలేదు. కారణం ఏమిటంటే వారు దేవునిలో లేరు. చాలామంది ఆదివారం ఆరాధనకు వస్తే మేము క్రైస్తవం అయిపోతాం అనుకుంటున్నారు. అప్పుడప్పుడు నేను చూస్తాను, మొన్న ఈ మధ్య అంబేద్కర్ జయంతి వచ్చింది. చాలామంది ఆయన్ని దండలేస్తున్నారు, జెండాలు కట్టారు, చాలా గొప్ప గొప్పగా చేస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, అంబేద్కర్కి దండేస్తే కాదురా బాబు, ఆయన ఆశయాలను పాటిస్తే నువ్వు అంబేద్కర్ ఇష్టం అవుతావు, అంతేనా? ఆశయాలను పాటించకుండా నువ్వేం చేస్తే ప్రయోజనం ఉంది? అలాగే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఆదివారం ఆరాధనకు వస్తారు. వాళ్ళు క్రైస్తవులా? ఎవరు క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు వాక్యాన్ని అనుసరించేవారు క్రైస్తవులు. గమనించండి, గమనించండి. అనుసరించని వారు క్రైస్తవులు కాదు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా గమనించండి, ఈరోజు వాక్యము లేదు కుటుంబాల్లో, అందుకే సమస్యలు. వాక్యానుసారమైన బ్రతుకు లేదు, అందుకే సమస్యలు. తల్లిదండ్రుల మధ్య సమస్యలు, సేవకుల మధ్య సమస్యలు, ఏమండి, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల మధ్య సమస్యలు. ఎంత ఘోరమో చూడండి, చూడండి. ఎందుకంటే వారి మధ్యలో సమాధానకర్త అయిన యేసు ప్రభువు వారు లేరు. యేసు ప్రభువు వారు లేరు. ఎవరంటే సమాధానకర్త అయిన యేసు ప్రభు. చూడండి, ఎవరికి సమాధానము? ఒక్క మాట చూద్దాం బైబిల్లో. చూడండి, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. ఒక్కసారి లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. చాలా ప్రాముఖ్యమైన మాట ఉందండి అక్కడ. ఇది ఊరక మనం క్రిస్మస్ సమయంలో చదువుకుంటాం, కానీ అసలు దాని అర్థం ఏమిటో, దాని భావం ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నాం. చూడండి ఏమనుందో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇప్పుడు ఎవరికంటే సమాధానం? ఆయనకిష్టమైన మనుష్యులకు భూమి మీద సమాధానం. ఎవరికి? ఆయనకిష్టమైన మనుష్యులకు. ఆయనకిష్టము లేకుండా బ్రతికే వారికి సమాధానము లేదు, వారికి తృప్తి ఉండదు. కనుక ఎవరికి సమాధానం అంటే ఆయనకిష్టమైన మనుష్యులకు సమాధానం. సమాధానం లేకపోతే మీరు ఆశలా ఉంటే మీరు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం కానీ చదివితే మీకు అర్థమవుతుంది. సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. ఆశలా బ్రతకొద్దు, దేవుల్లో జారిపోవద్దు. ఇప్పుడు మొదట్లో భక్తిగా ఉండి కొన్నాళ్ళు బాగా ప్రార్థన చేసి చెప్పుకోవద్దు, నేను మొదట్లో చాలా ప్రార్థన చేసేవాడిని, నేను చాలా గొప్ప సేవ చేశాను చెప్పుకోవద్దు. నీవు ఇప్పుడు పడిపోయావు. ఆ పడిపోయిన స్థితి నుంచి లే, ఆయనకిష్టమైన బ్రతుకు, అప్పుడు నీకు సమాధానం. ఆశ దేవుల్లో ఉన్నప్పుడు యుద్ధాలు లేవు కదా. ఆశ దేవుడి నుంచి పడిపోయిన తర్వాత యుద్ధాలే కదా. చూడండి, ఆశ ఇప్పుడు
ఆరో విషయాన్ని చెప్తున్నాను. ఒకటి, ఆశ ఏం చేశాడు? అన్యులతో సావాసం చేశాడు. రెండోది, ఆశ దేవుని మందిరంలో విలువైన వాటిని పోగొట్టుకున్నాడు. మూడోది, ఆశ ప్రవక్తను చెరలో వేయించాడు. నాలుగవది, ఆశ జనులను బాధ పెట్టాడు. ఐదోది, దాని వలన ఆశకు కలిగింది ఏంటంటే యుద్ధాలు. ఆరోది ఇంకొకటి చూద్దాం మనం. ఆరోది ఏం కలుగుతుందంటే ఆశ వ్యాధిగ్రస్తుడయ్యాడు. 16వ అధ్యాయము దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడండి. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడట. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని నుండి తొలగిన ఆశాకు పాదములలో జబ్బు పుట్టింది. కారణం పాపమే. పాపము వ్యాధిని కలుగు చేస్తుంది. మీరు మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదవగలిగితే, ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, అక్కడ ఒక పక్షవాయువు రోగం కలిగిన వాడిని 4 వ్యక్తులు మోసుకొని వచ్చి యేసు ప్రభు ఎదుటకు వెళ్ళటానికి జనాలు కిక్కిర్చినందువలన వారు ఇంటి పైకి ఎక్కి ఆ కప్పును తొలగించి ఆ మంచాన్ని, ఆ పక్షవాయువు కలిగిన రోగిని అలాగే యేసు ప్రభు ముందుకు దించారు. అయితే యేసు ప్రభు వారు తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం, చాలా మంచి మాట ప్రభువు పలుకుతాడు అక్కడ. మనం చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. మీరు లేకపోతే 5వ వచనాన్ని చూడండి. యేసు వారి విశ్వాసము చూసి ఏమన్నాడు చూసారా? తీసుకొచ్చిన వారి విశ్వాసమును చూసి, ఎందుకంటే పక్షవాయు కలిగిన వాడు, ఇక ఏం తెలియదు, తీసుకొచ్చారు, మొర్రపెట్టారు యేసయ్యకి. అయితే వారి విశ్వాసం చూసి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇప్పుడు ఆ రోగము అతనికి ఎందుకు వచ్చిందంటే పాపము వలన వచ్చింది. ఇప్పుడు పాపాలు క్షమించబడితే కానీ ఆ రోగము నుండి అతడు విడుదల పొందలేడు, స్వస్థత పొందలేడు. అందుకనే ప్రభు అన్నాడు, నీ పాపములు క్షమించబడినవి. పాపములు క్షమించటానికి యేసుక్రీస్తుకి ఒక్కడికే అధికారం ఉంది. ఆయనే పాపాలు క్షమించగలిగిన వాడు. పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. నీ పాపాలు క్షమించాలంటే యేసు యొద్దకు రావాలి. యేసే నిన్ను క్షమించేవాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. పరమ వైద్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తులోనే స్వస్థత, యేసుక్రీస్తులోనే విడుదల. నా ప్రియ దేవుని పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశ పాదములలో జబ్బు పుట్టింది, కానీ ఆశ దేవుని మీద ఆనుకోలేదు, వైద్యుల మీద ఆనుకున్నాడు. మనం ఒకసారి హిజ్కియాను చూస్తే, రాజుల 1వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, హిజ్కియాకి మరణం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాడు. దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని మీద ఆనుకొనుట వలన హిజ్కియాకు కలిగినటువంటి మేలేమిటంటే మరలా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి, నీ బ్రతుకులో దేవుని మీద ఆధారపడితే నీకు స్వస్థత కలుగుద్ది.
దేవుణ్ణి నమ్ముకుంటే నీకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ చూడండి, ఆశ వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఎందుకంటే దేవుని మీద ఆనుకోలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, తను చేసిన విషయాలకు పశ్చాత్తాపడలేదు గనుక. ఆ 13వ వచనం చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం, నేను ముగిస్తాను. చూడండి, ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా, నిద్రించి అన్నాడు, మరలా మృతి నొందగా చచ్చిపోయాడు. మరణం ప్రాప్తించింది. ఆశ మరణించాడు. దేవుని ఆజ్ఞలను అనుసరించని వారికి మరణ శిక్ష. మరణం అంటే శరీర సంబంధమైన మరణం అందరం అనుభవించాల్సిందే, అందరూ అనుభవించాలి. రేపు నేను చనిపోతాను, తర్వాత నువ్వు చనిపోతావు. ఈ భూమి మీద జన్మించిన ప్రతివాడు మరణము చూడక బ్రతుకు నరుడెవ్వరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ చచ్చిపోవాల్సిందే. అయితే ఈ మరణాన్ని గురించి దేవుడు మాట్లాడట్లేదు. మరొక మరణం ఉంది. ఆ మరణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మరణాన్ని తప్పించుకోవాలి. ఆ మరణం ఏమిటో చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, చివరికి రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము చూద్దాం. 21వ అధ్యాయం చూడండి, 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఈ మరణాన్ని మనం తప్పించుకోవాలి. అందరూ దేవుని సింహాసనం, మీరు అక్కడ 11వ వచనం నుంచి చదివితే, ధవళమైన సింహాసనము, దాని మీద ఆసీనుడై ఉన్నటువంటి ఒక్కడు కనపడుతూ ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎదుట జీవగ్రంథము, వేరొక గ్రంథము తెర ఉన్నాయి. జీవగ్రంథములో ఎవరి పేరు లేదో వారందరూ చూడండి అగ్నిగుండానికి వెళుతున్నారు, వేరొక గ్రంథములో పేరున్నవారు. అందుకని నీ పేరు జీవగ్రంథములో రాయించుకోవాలి. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది నీ పేరు జీవగ్రంథమందు రాయించుకోవాలి. నువ్వు ప్రభు చేత బాప్తిసం పొందిన వారికి ఏమన్నాడు? నీ జీవగ్రంథములో నీ పేరు రాయబడి ఉన్నదని సంతోషించు. ఈ లోకములో దేని విషయంలో నువ్వు సంతోషించొద్దు. జీవగ్రంథములో నీ పేరు రాయబడినప్పుడే సంతోషించు. ఎంత గొప్ప మాట చూడండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ మరణాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చివరగా చదువుకుందాం. 5వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆ యొక్క యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న మాట. చూడండి, 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అన్న తర్వాత అంటాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడు తీర్పులోనికి రాక, ఈ ధవళ సింహాసనం ఎదుటకు రాక, తీర్పులోనికి ఎవరు వస్తారు తెలుసు? ఇప్పుడు ప్రభువుని, దేవుని మాట విని తండ్రి యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు మాట, ఆ మాటే ఈ వాక్యము అనుసరించాలి. నేను అదే చెప్తున్నాను, వాక్యం తెలిసింటే ప్రయోజనం లేదు. చాలామందికి బాగా వాక్యం తెలుసు. వాక్యం తెలిస్తే ప్రయోజనం ఏంటి? బాగా జ్ఞానం సంపాదించుకుంటారు వాక్యంలో. ఎక్కడెక్కడ ఏ రిఫరెన్స్లు ఎలా ఉన్నాయో వాటి సంగతి ఏంటో బాగా సంపాదించుకుంటారు. కానీ వాక్యానుసారంగా మాత్రము బ్రతకరు, వాక్యాన్ని అనుసరించరు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం తెలియటం ముఖ్యం కాదు, వాక్యాన్ని అనుసరించటం, విశ్వాసం ఉంచటం.
వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, తీర్పులోనికి రాడు. తీర్పులోనికి రాకుండా ఎక్కడికి దాటి వెళ్ళాడు? జీవములోనికి, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరంటే దేవుని మాట విన్నవారు, దేవుని అనుసరించిన వారు, విశ్వాసం ఉంచిన వారు. నా ప్రియ దేవుని పిల్లలారా, నీ విశ్వాసం ఉంచావా? ప్రభునందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటను విను, ఆయన మాటను. బైబిల్లో ఉన్న ఈ సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశ దేవుని మాట వినలేదు. మొదట ఎంత భక్తిగా ఉన్నాడు, ప్రజలందరూ ఎంత ఆనందించారు, ఎంత సంతోషించారు. తర్వాత తను లోకములో పడిపోయి అన్యులతో సావాసం చేసి దేవుని మాట వినకుండా ప్రవక్తలకు వ్యతిరేకంగా వచ్చి ప్రవక్త చెప్పినందుకు ప్రవక్తలను చెరసాల్లో వేయించాడు. ప్రవక్తని జబ్బు వచ్చింది, కానీ దేవుని మీద ఆనుకోలేదు, చనిపోయాడు, మృతుడయ్యాడు, అగ్నిగుండానికి పాత్రుడైపోయాడు. ఈ మంచి సమయంలో జ్ఞాపకం చేసుకున్నా, నీ బ్రతికెలా ఉంది? మొదట బాగానే ఉంది, ఇప్పుడు చివరి దశకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? నీవు ఎలా ఉన్నావు? ఈ విపత్తులు చూసి, భయంకరమైన పరిస్థితులను చూసి బెదిరిపోయి, భయపడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. నువ్వు ఆనుకో. క్రైస్తవులారా, ఈరోజు చాలామంది చర్చిలు లేక చర్చిలోకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. ఆరాధన లేవు కదా, ఉపవాస ప్రార్థన లేవు కదా, విజ్ఞాపన ప్రార్థన లేదు కదా, దైవజనులు నేరుగా వచ్చి మీకు వాక్యం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి కదా. యూట్యూబ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, లేకపోతే టీవీల ద్వారానో చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు మీరు ఇంట్రెస్ట్గా వింటారని నాకు నమ్మకం లేదు. కనుక నువ్వు చల్లబడిపోతున్నావేమో. ఇంతకుముందు ఎంతో ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి ఈ దినాలు వచ్చినాయి కనుక ఈ భయంకరమైన పరిస్థితులు, ఆరాధన చేసుకోలేని, సావాసంగా కూడుకోలేని ఈ పరిస్థితులు వచ్చినాయి కనుక నువ్వు పడిపోతున్నావేమో. జాగ్రత్త. మొదట నీ భక్తిని ఎలాగుందో అలాగే నీ ఇంటిలో నీ ఒక మందిరాన్ని నిర్మించాలి. ఇప్పుడు నీ ఇంటిలో ఉన్న వారందరూ రక్షణ పొందటానికి, నీ ద్వారా వారు యేసుక్రీస్తుని ఎరగటానికి దేవుడు ఎంత గొప్ప సమయాన్ని ఇచ్చాడో అర్థం చేసుకోండి. నీ ఇంటి వారందరితో కూడి ఆరాధన జరుపు, దేవుణ్ణి మహింపరచు. నువ్వు ఇప్పటి వరకు విన్న వాక్యము ఇప్పుడు నీవు నీ కుటుంబానికి చెప్పుకునే సమయం వచ్చింది. నీ పిల్లలకు చెప్పుకునే, నీ భర్తకు, నీ భార్యకు, లేకపోతే నీ ఇంటి వారందరికీ ఈ వాక్యాన్ని అందించే సమయం వచ్చింది ఇప్పుడు. ఇది సద్వినియోగం చేసుకో. ప్రార్థన చేయి. నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి. ఎవరు రక్షణ లేకుండా బ్రతకూడదనే ప్రభువారు నీకు సమయం ఇచ్చాడని నువ్వెందుకు అనుకోవట్లేదు? అయ్యో, నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నానే అనుకుంటున్నావు, కానీ నీ ఇల్లే మందిరంగా మార్చబడుతుందని ఎందుకు అనుకోవట్లేదు నువ్వు? ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆశావలే పడిపోవద్దు, ఆశావలే బలహీనులు కావద్దు. అలా బలహీనులైతే భయంకరమైనటువంటి ఉగ్రతకు, నిత్య అగ్నిగుండానికి పాత్రలు అవుతారు. మీరు మొదట ఉన్నదానికంటే రెట్టింపు సంపాదించుకోండి. అంతం వరకు నిలబడిన వాడే ఆ నిత్య జీవము కలిగిన వాడు. కనుక ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ మంచి సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, మీ బ్రతుకులను జాగ్రత్తగా కాపాడుకోండి. విశ్వాసమందు స్థిరులుగా ఉండండి. మీ పాపాలు ఏమైనా బలహీనతలు ఉంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి, శక్తిని పొందండి ప్రభువులో. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఇప్పుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్న వాక్యము ఈరోజు ఈ కరోనా వైరస్ వచ్చినందువలన, సోషల్ డిస్టెన్స్ పాటించాలనే ఒక విధానము వచ్చినందువలన, దేవుని మందిరములో కూడుకొనే
విధానం లేనప్పుడు ఇప్పుడు నిన్ను ఏమనుకున్నాడు తెలుసా? నిన్ను ఒక యాజకుడిగా వాడుకుంటున్నాడు. నీవే ఇప్పుడు నీ యొక్క కుటుంబానికి వాక్యం చెప్పాలి, వాక్యం బోధించాలి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు ప్రియులారా. అలాంటి ఆత్మీయ జీవితంలో మనం కట్టబడదాం. అలాంటి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మా రక్షకుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ఆశాలో ఉన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారు. మొదట భక్తిగా ఉండి తర్వాత పడిపోయిన పరిస్థితి, అతడు ఏ విధంగా భ్రష్టుడయ్యాడో జ్ఞాపకం చేశారు. మేము మా భక్తిని చివరి వరకు నాయనా ఎక్కడ బలహీనత లేకుండా పడిపోకుండా మీ ఎదుట స్థిరత్వం కలిగి కాపాడుకోవటానికి సహాయం చేయండి, కృప చూపండి. ఈ వాక్యం ఎందరైతే విన్నారో, ఇంకా ఎందరైతే వినబోతున్నారో వారందరి విషయమైన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించి కృపా కనికరం చేత నింపండి. నాయనా, నీ బిడ్డలను బలపరచండి, బిడ్డలను ఆశీర్వదించండి, వారి అవసరతలు తీర్చండి. ఇప్పుడు ఎంతో భయంకరమైన కష్టకాలంలో ఉన్నారు, మేమందరం ఉన్నాం నాయన. మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మమ్మల్ని ఆదరించే దేవుడు మీరే. మీ మీద ఆనుకున్న వారికి నాయన మీరు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అలాగూ మీ బిడ్డలను దీవించండి. వాక్యాన్ని విన్న వాక్యం వారి హృదయంలో స్థిరపరచండి. వారి వాక్యానుసారంగా చివరి వరకు వారి బ్రతుకులను నడిపించడానికి, కొనసాగించడానికి మీ కృపను అనుగ్రహించండి. నాయనా, దీవించి బలపరచమని ఈ దినాల్లో జరుగుతున్నటువంటి ఈ కరోనా వైరస్ విపత్తును మీరొక్కరే ఆపగలరు నాయన. మీరు మాత్రమే బంధించగలరు, మీరు మాత్రమే నాయన సహాయం చేయగలరు. ఇంకా సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు. ప్రభువా, నీవే మాకు దిక్కు, మాకు ఆదరణ. ఈ విపత్కరమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించి కాపాడి ఆదరించండి. నా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని ప్రభువా మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. కృప చూపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని సహాయం చేసి బలపరచమని, త్వరగా రానయ్యన్న మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ప్రభు కృప మీకు సదా తోడయండి, నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.